శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు. చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు. మాకు అది వ్యూవర్స్లో కనబడుతున్నారు, లైక్స్లో కనబడుతున్నారు, కానీ సబ్స్క్రైబింగ్లోనూ షేరింగ్లోనూ చాలా తక్కువ కనబడుతున్నారు. మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీకు నచ్చింది కదా, జస్ట్ లైక్, సబ్స్క్రైబ్, అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ వెళ్ళిపోతుంది కదా, మీ మిత్రులు కూడా తెలిసిపోతుంది కదా. మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి. ఇదొకటి మీరు మాకు చేసే ఒక మంచి సేవా కార్యక్రమం. ఈ సద్గురు జ్యోతిషాలయం నుంచి ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిరా నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, సూర్యుడు ద్వాదశ జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు, అంగారకుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు, బుధుడు ద్వాదశ స్థానంలో అనుకూలం, గురు ద్వాదశ స్థానంలో ప్రతికూలం, శుక్రుడు ద్వాదశ జన్మస్థానంలో అనుకూలం, శనీశ్వరుడు నవమ స్థానంలో ప్రతికూలం, రాహు దశమ స్థానంలో ప్రతికూలం, కేతువు చతుర్థ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. అంగారకుడు, బుధుడు, శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నారు. మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కాస్త మెతక ధోరణి అవలంబించడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారం మొదటి 2 వారాలు చాలా బాగుంటుంది. 3, 4 వారాలు కాస్త ఇబ్బంది కలిగే వాతావరణం కనబడుతున్నాయి. రావలసిన ధనం ఆలస్యంగా అవుతుంది. ఉద్యోగస్తులకు కొంత జాగ్రత్తగా ఉండాలి. సహ ఉద్యోగులతో, అధికారులతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి తాత్కాలికంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పర్మనెంట్ ఉద్యోగాలు కావు. దానికి 1-2 నెలలు వెయిట్ చేయండి. విద్యార్థులకి బుధుడు కాస్త అనుకూలం కలిగిస్తున్నాడు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలి. మీరు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ ఉన్నవారు మీ యొక్క నైపుణ్యతను చాటడానికి ప్రయత్నం చేయండి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేయండి. ఇది మీకు చాలా కలిసి వచ్చే ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సఖ్యత కొంచెం లోపమైన వాటి అన్నిటి కూడా కూర్చొని మాట్లాడి సవరించుకుంటే చాలా మంచిది. కాస్త ఆలస్యమైన మాట్లాడి చక్కబెట్టుకోండి. సాహిత్య రంగంలో కళాకారులకి బాగా కలిసి వస్తుంది. మంచి అవకాశాలు వస్తాయి, గుర్తింపు వస్తుంది. శుభకార్యాలు, ఇంట్లో గృహంలో శుభకార్యాలు చేసే అవకాశాలు ఉన్నాయి. దానికోసం అధిక సంఖ్యలో ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది. ఇండస్ట్రీస్, పారిశ్రామికతలకి ఇండస్ట్రీస్ టూర్స్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. పట్టిందల బంగారం చెప్పచ్చు. రాజకీయ నాయకులకి కాస్త యోగమే, కానీ కష్టం మీద నెగ్గుకుంటూ వచ్చేస్తారు, కానీ నెగ్గుకుంటూ వస్తారు. చంద్రాష్టమం జూన్ 23/6/2024 10:48 రాత్రి నుండి 26/6/2024 1:49 ఉదయం, అంటే మిడ్ నైట్ ఆ సమయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండి. ఈ నెల మీకు లక్కీ నెంబర్ 5 అని చెప్పచ్చు. వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చెయ్యండి. కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని ఒకసారి కాలినడకన వెళ్ళి మొక్కు తీర్చుకొని రండి, అవకాశం ఉంటే, లేదా వెళ్ళి దర్శనం అయినా చేసుకొని రండి. పసుపు కలర్ బాగా కలిసి వస్తుంది, గోల్డ్ కలర్ అవన్నీ కలిసి వస్తుంది మీకు. దీపం, మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి పరిహారంగా. ఇంకనూ అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి సిద్ధంగా ఉండండి. విజయోస్తు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.